ఓ టెన్షన్ తీరింది రోహిత్ అభిమానులకు. కానీ హెడ్ కోచ్ ఇదంతా చేశాడన్న అనుమానాలు మాత్రం పోవడం లేదు. సీనియర్స్ తో గంభీర్ కు పడనందుకే ఇదంతానా? మాజీ కోచ్ ను పొగడటం వల్లే టార్గెట్ చేశారా? 2027 వరల్డ్ కప్ విషయంలో ఇద్దరు లెజెండ్స్ కి క్లారిటీ ఉందా? అసలేం జరిగింది, ఏం జరగబోయే ఛాన్స్ ఉంది? వెల్కమ్ టు క్రిక్ మై షో. నా పేరు డివి రమణ. ఒక అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చే వరకు చాలా మంది బాధ, నిరుత్సాహం కోచ్ ఇంకా సెలెక్టర్లపై ఒకంత అసహనంతో ఉన్నారు. ఎప్పుడైతే బీసీసీఐ సెక్రటరీ దేవ్జిత్ సైకియా రోహిత్ శర్మ వన్డేల్లో కొనసాగుతాడు అంటూ క్లారిటీ ఇచ్చాడో అతడి అభిమానులు రిలాక్స్ అయ్యారు. గత 2 రోజులుగా రోహిత్ శర్మ విషయంలో చాలా రూమర్స్ వచ్చాయి. రోహిత్ తో సెలెక్టర్లు మాట్లాడారని, లార్డ్స్ లో జరగబోయే వన్డేనే అతనికి చివరిదంటూ రకరకాల కథనాలు వచ్చాయి. అయితే లార్డ్స్ వన్డేనే రోహిత్ కి చివరి మ్యాచ్ కాదని స్వయంగా బీసీసీఐ సెక్రటరీ ప్రకటించడంతో రోహిత్ రిటైర్మెంట్ వాయిదా పడిందని అనుకోవచ్చు. నిజానికి ఏ ప్లేయర్ అయినా ఒకానొక స్టేజ్ లో రిటైర్ అవ్వాల్సిందే. కానీ రిటైర్ అయ్యే టైం అనేది చాలా కీలకం. మనం చూసాం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్టుల నుంచి రిటైర్ అవ్వడం. నిజానికి రోహిత్ మరో ఏడాది, విరాట్ మరో 3 ఏళ్లు టెస్టుల్లో ఆడాల్సి ఉంది అని ఎంతో మంది అభిప్రాయపడ్డారు. సరే, ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు వన్డేల విషయంలోనూ అంతే. 2023 వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమి తర్వాత రోహిత్ శర్మలో ఇంకా కసి, పట్టుదల పెరిగాయి. తన బరువు తగ్గించుకున్నాడు. మ్యాచ్ బై మ్యాచ్ తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాడు. అంతేకాదు ఒకానొక దశలో తను స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఏమని అంటే, ఇండియాకు 2027 వరల్డ్ కప్ అందించాలని ఉందన్నాడు. మరి అనుకున్నట్టుగానే టీంలో కొనసాగుతూనే ఉన్నాడు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఒకంత అయిష్టతతో ఉన్నప్పటికీ కూడా ఒకవైపు రోహిత్, మరోవైపు విరాట్ కోహ్లీ టీంలో అయితే కంటిన్యూ అవుతున్నారు. నిజానికి ముందు నుంచి కోహ్లీ విషయంలో గంభీర్ సరిగ్గా ఉండడు అనే అభిప్రాయం అయితే చాలా మంది అభిమానుల్లో అయితే ఉంది. అయితే రోహిత్ తో మాత్రం గంభీర్ బాగానే ఉండేవాడు మొదట్లో. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్ ని ఉద్దేశించి పొగడ్తలు, ప్రశంసలు కురిపించాడు. అప్పటి నుంచి గంభీర్ కు ఆ విషయం నచ్చలేదని, రోహిత్ తో అందుకే సరిగా ఉండటం లేదన్న సందేహాలు చాలా మందిలో మొదలయ్యాయి. మరి నిజానికి రోహిత్ శర్మ చేసిన కామెంట్స్ ఏంటి అంటే, ద్రవిడ్ తయారు చేసిన టీమే ఇది అంటూ అతను వ్యాఖ్యానించడమే గెలిచిన తర్వాత. అందులో తప్పేముంది? మాజీ కోచ్ తో తనకు ఎంతో సన్నిహిత సంబంధం అనేది ఉండేది. అది టీం విజయాలకు ప్లస్ అయింది. మెగా టోర్నీలో ఎటువంటి రిజల్ట్స్ వచ్చాయో మనందరికీ తెలుసు. అయితే ఏది ఎలా ఉన్నా సరే ఆటగాళ్లకైనా కోచ్ కైనా టీం ఫస్ట్, ఆ తర్వాతే ఏదైనా. మరి అలాంటప్పుడు వరల్డ్ కప్ దృష్టిలో పెట్టుకుని ఇద్దరు సీనియర్ బ్యాటర్స్ టీంలో ఉండటం చాలా చాలా ముఖ్యం. ఇద్దరి మధ్య ఇంటర్నేషనల్ క్రికెట్ లో సుమారు 50,000 రన్స్ దాకా ఉన్నాయి. మరి అలాంటి ప్లేయర్స్ నుంచి యంగ్స్టర్స్ ఎంతో నేర్చుకునే అవకాశం అయితే ఉంది. వాళ్ళు అప్కమింగ్ ప్లేయర్స్ కి సూచనలు కూడా చేస్తారు, వాళ్ళ అనుభవాలను కూడా అందించగలుగుతారు. పదే పదే మరి వాళ్ళపై రిటైర్మెంట్ భయాలను రుద్ది ఒత్తిడికి గురి చేయడం అనేది కరెక్ట్ కాదు అన్నది చాలా మంది అభిప్రాయం. నిజానికి ఈ ఇద్దరు లెజెండ్స్ 2027 వరల్డ్ కప్ వరకు ఆడి ట్రోఫీ అందించి హ్యాపీగా రిటైర్ అవుదామన్న ప్లాన్ లో అయితే ఉండుంటారు. ఎందుకంటే చాలా మంది కుర్రాళ్ళు కూడా టీమిండియాలో ప్లేస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఆ విషయం ఈ ఇద్దరు సీనియర్ ప్లేయర్లకి కూడా తెలుసు. ముఖ్యంగా ఓపెనర్ యశస్వి జైస్వాల్ అయితే రోహిత్ స్థానాన్ని స్వీకరించేందుకు సిద్ధంగా వేచి చూస్తున్నాడు. మరి అన్నిటికీ మించి ఫామ్ లో లేకపోతే ఈ ఇద్దరు ప్లేయర్సే కొనసాగాలని అనుకోరు. సీనియర్ ఆటగాళ్ళు కాబట్టి వాళ్ళు ఫామ్ లో లేకపోతే కొనసాగాలని అనుకోరు. రోహిత్ విషయంలోనూ అంతే. మరి మొత్తానికి ఈ ఇద్దరు లెజెండ్స్ 2027 వరల్డ్ కప్ వరకు ఆడాలని, ఆ ట్రోఫీని టీమిండియాకు అందించాలని చాలా మంది అభిమానులు అయితే కోరుకుంటున్నారు.